దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. కర్నూలు జిల్లా కోడుమూరు సభలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేందర్ రెడ్డి పసుపు తీర్థం పూడ్చుకున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వీరికి పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఒకే వేదికపైకి కోట్ల, కేఈ కుటుంబ సభ్యులొచ్చారు. రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పనులు చేస్తున్నారని కోట్ల కొనియాడారు. కర్నూలు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీలిచ్చారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ రావాలని కోరిన కోట్ల బీజేపీతో కలిసి పనిచేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు తీరుస్తున్న టీడీపీ సర్కారును ఆశీర్వదించాలని కోరారు. కోట్ల కుటుంబం చేరికతో జిల్లాలో టీడీపీ బలం మరింత పెరిగిందన్నారు చంద్రబాబు. నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి మనకు నీటి సమస్య చాలా ఉంది. మనకు తానీకి నీళ్ళు లేవు, సానీకి లేదు, ఎల్ఎస్ నీళ్ళు రావట్లేదు మనకు. నేను ముఖ్యమంత్రి అడిగాను, నేను మీ పార్టీలో చేరాలంటే నా 2 రైతు సమస్యలు ఉన్నాయి, ఆ 2 తీసుకొని మీ పార్టీలో చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ 2 పార్టీ చేయడం జరిగింది. ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్, ఎల్ఎల్సి పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందిన ప్రాజెక్ట్ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కర్నూలు ప్రాంతంలో కేసుకాలు కలుపుకొని 8 లక్షల ఎకరాలు నీళ్లు పండించే భాగ్యం మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు. ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చేసుకుంటారు. మనమంతా రైతుల ప్రభుత్వం, మన సమస్యలు తీరాలి. నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి మనకు నీటి సమస్య చాలా ఉంది. మనకు తానీకి నీళ్ళు లేవు, సానీకి లేదు, ఎల్ఎస్ నీళ్ళు రావట్లేదు మనకు. నేను ముఖ్యమంత్రి అడిగాను, నేను మీ పార్టీలో చేరాలంటే నా 2 రైతు సమస్యలు ఉన్నాయి, ఆ 2 తీసుకొని మీ పార్టీలో చేస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ 2 పార్టీ చేయడం జరిగింది. ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్, ఎల్ఎల్సి పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అందిన ప్రాజెక్ట్ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కర్నూలు ప్రాంతంలో కేసుకాలు కలుపుకొని 8 లక్షల ఎకరాలు నీళ్లు పండించే భాగ్యం మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు. ఇది రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేయబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చేసుకుంటారు. మనమంతా రైతుల ప్రభుత్వం, మన సమస్యలు తీరాలి. నేను మీ